ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగినట్లు కూటమి ప్రభుత్వం అనుమానించింది. విచారణకు గాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ లోతైన విచారణ చేపట్టింది. దాదాపు 40 మంది వరకు నిందితులపై కేసులు నమోదు చేసింది. ఓ 12 మందిని అరెస్టు కూడా చేసింది. కోర్టులో 2 సార్లు ఛార్జ్ షీట్లు నమోదు చేసింది. ఈ క్రమంలో అంతిమ లబ్ధిదారుడు అరెస్టు ఉంటుందని తెగ ప్రచారం జరిగింది. అయితే ఒకవైపు విచారణ జరుగుతుండగానే సరైన ఆధారాలు చూపలేదని అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ లభించింది. మిగతా నిందితుల్లో ఇప్పుడు ధీమా కనిపిస్తోంది. మిగతా వారికి తప్పకుండా బెయిల్ వస్తుందని వారంతా భావిస్తున్నారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకే మద్యం కుంభకోణం నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ ఆదివారం విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే వారి విడుదల సందర్భంగా జైలు బయట ఉన్న వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. వైసీపీ ముఖ్య నాయకులు, వారి అనుచరులు, పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు, విద్యార్థి సంఘం నేతలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. అక్కడ జైలు సిబ్బంది ఆదేశాలను సైతం పాటించలేదు. రోడ్డుపై బైఠాయించి జైలు తలుపులను బాదుతూ హంగామా చేశారు. కేవలం జైలు బయటే కాదు, లోపల కూడా నిందితుల అరుపులతో హల్చల్ సృష్టించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇదే కేసులో అరెస్టైన చెవిరెడ్డి లోపల రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. బెయిల్ వస్తే ఎందుకు వదలడం లేదు? మీకేం హక్కుంది? కావాలని కుట్ర చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టమని బెదిరించారు. గోవిందప్ప, బాలాజీ తలను గోడ కొట్టుకున్నట్టు నటించి అరుపులతో హోరెత్తించే ప్రచారం జరుగుతోంది. జైలు అధికారులు నచ్చజెప్పినా వినలేదని సమాచారం. జైలు లోపల నుంచి చెవిరెడ్డితో పాటు ఇతర నిందితులు అరుపులు విని గేటు బయట ఉన్న వైసీపీ నేతలు సైతం రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. ఎవడ్రా లోపల? మా వాళ్ళని ఏం చేస్తున్నారో, ఏం జరుగుతోంది? ఎందుకు లోపల నుంచి మా వాళ్ళు అరుస్తున్నారంటూ జైలు తలుపులు బాదినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంతో పాటు జైలు అధికారులు సైతం పరుష పదజాలంతో దూషించినట్టు సమాచారం. జైలు సూపరింటెండెంట్ ఇర్ఫాన్ మచిలీపట్నం నుంచి ఉదయం 8:30 గంటలకు వచ్చి విడుదల ప్రక్రియ చేపట్టారు. కానీ ఉదయం 5:30 గంటలకు జైలు ప్రాంగణానికి చేరుకున్నారు వైసీపీ శ్రేణులు. ప్రస్తుతం వైసీపీ శ్రేణుల వ్యవహార శైలి జైలు వర్గాల్లో చర్చ జరుగుతోంది.